arithmetic progression, geometric progression, అంకశ్రేణి గుణశ్రేణి. arithmetic progression and geometric progression, arithmetic progression and geometric progression, arithmetic progression and geometric progression. ఇది చూడండి సార్, దీనికి ఏదేదో బట్టి పడతారు, ఏది అవసరం లేదు. సపోజ్గా 3 సంఖ్యలు అంకశ్రేణిలో ఉన్నాయని అన్నాడు, 3 సంఖ్యలు అంకశ్రేణిలో ఉన్నాయని అన్నాడు. రైట్, 3కి చెప్తాను, 4కి చెప్తాను, 5కి చెప్తాను. మీరు 3, 4, 5 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, మీరు 7 టర్మ్స్ మీరే లాజిక్ డెవలప్ చేయాలి, 7 టర్మ్స్ మీరే లాజిక్ డెవలప్ చేయాలి, 12 టర్మ్స్ మీరే లాజిక్ డెవలప్ చేయాలి. మనకు టెక్స్ట్ బుక్లో 3, 4 వరకు ఇది రాసుకోండి అని అంటారు, నేను అలా టీచింగ్ చెప్పను. 7 టర్మ్స్ ఇన్ ఏపీ అండ్ ఆర్ 12 టర్మ్స్ ఇన్ ఏపీ, 3 టర్మ్స్ ఇన్ ఏపీ, 4 టర్మ్స్ ఇన్ ఏపీ, 5 టర్మ్స్ ఇన్ ఏపీ. అసలు ఏం జరుగుతుంది అనే లాజిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇక్కడ 3 టర్మ్స్ ఇన్ జీపీ, 3 టర్మ్స్ ఇన్ జీపీ అసలు ఎలా రాయాలి. 4 టర్మ్స్ ఇన్ జీపీ, 4 నంబర్లు ఏది ఇవ్వకపోతే మనము బట్టి బట్టకుండా ఎలా డెరైవ్ చేయాలి. 5 టర్మ్స్ ఇన్ జీపీ, 5 టర్మ్స్ ఇన్ జీపీ. ఇది చేసిన తర్వాత 8 టర్మ్స్ ఇన్ జీపీ ఎలా డెవలప్ చేయాలి మీరే చెప్పాలి సార్. లాజిక్ చాలా జాగ్రత్తగా వినండి, నా క్లాసుల్లో అంత కాన్సెప్ట్సే ఉంటాయి సార్. 3 టర్మ్స్ ఇన్ ఏపీ, 4 టర్మ్స్ ఇన్ ఏపీ, 5 టర్మ్స్ ఇన్ ఏపీ. రైట్, నౌ చాలా జాగ్రత్తగా వినండి. 3 టర్మ్స్ అన్నాడు, దాన్ని నేను స్లాష్ 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 3 టర్మ్స్. ఇక్కడ 4 టర్మ్స్ అన్నాడు, స్లాష్ 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 స్లాష్. ఇక్కడ 5 టర్మ్స్ అన్నాడు, స్లాష్ 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 స్లాష్. అంక మధ్యమము అంటే మధ్య విలువ, అంటే ఇది మధ్య విలువ, ఇది మధ్య విలువ. ఈ వాల్యూ మనకిచ్చిన సీక్వెన్స్లో లేదు. అంక మధ్యమము అంటే ఇది మధ్య విలువ. ఫస్ట్ పాయింట్ అందరికీ క్లియర్ అయింది కదా. మధ్య విలువని మొదటి టర్మ్ ఏమవుతుంది, ఏతో స్టార్ట్ చేయండి. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది మధ్య విలువ. ఇదేదైతే లైన్ రాశానో దాన్ని ఏ అనుకోండి, ఇదేదైతే లైన్ గీసానో అంక మధ్యమం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ టర్మ్ ఏ తోటి స్టార్ట్ చేయండి, దాని ఫస్ట్ టర్మ్ ఏతో స్టార్ట్ చేయండి. అంక శ్రేణిలో 2 వరుస నంబర్ల మధ్యలో తేడా ఎంత ఉంటుంది, డి ఉంటుంది. ఇది ఏ కనుక అవుతే ఇది డి పెరగాలి. రైట్, ఇది డి తగ్గాలి, ఇది డి తగ్గాలి. రైట్, 4 టర్మ్స్. ఇది కనుక ఉండుంటే, ఈ లైన్ ఉండుంటే ఇది డి పెరగాలి, ఇది డి తగ్గాలి. అది కనుక ఉండుంటే, కానీ అది లేదు. ఆ లైన్ని నేను గీసుకొని టర్మ్స్ నేను డెవలప్ చేస్తున్నాను. ఇది గనక ఏ అవుతే ఇది డి పెరగాలి, ఇది డి తగ్గాలి. ఈ 2 నంబర్ల మధ్యలో తేడా ఎంత సార్, ఏ ప్లస్ డి మైనస్ ఆఫ్ ఏ మైనస్ డి, 2d. అంటే 2 వరుస నంబర్ల మధ్యలో తేడా ఎంత ఉంది, 2d. అంటే ఇది 2d పెరగాలి, d మీద 2d పెరగాలి, 3d. ఇది d మీద 2d తగ్గాలి, మైనస్ 3d. అందుకే 4 టర్మ్స్ని మనము ఎలా సూచిస్తాము, ఏ మైనస్ 3d, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 3d. ఎందుకో అందరికి అర్థమైందా? 4 టర్మ్స్ కదా సార్, 2 టర్మ్స్ టు ద లెఫ్ట్ అండ్ 2 టర్మ్స్ టు ద రైట్, 2 టు ద లెఫ్ట్ అండ్ 2 టు ద రైట్. నవ్వు ఇక్కడ చూస్తే ఇక్కడ మధ్య విలువని ఏ అనుకున్నాను, ఇది డి పెరుగుతుంది. ఎందుకనంటే అంకశ్రేణిలో 2 నంబర్ల మధ్యలో తేడా డి ఉండాలి. ఇది డి పెరిగింది, ఇది డి తగ్గింది, కానీ ఏ లేదు. ఈ 2 నంబర్లే ఉన్నాయి. ఈ 2 నంబర్ల మధ్యలో తేడా ఎంత, 2d. కాబట్టి ఇక్కడ 2d పెరిగింది, ఇక్కడ 2d తగ్గింది. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. 5 టర్మ్స్ అని అంటే ఫస్ట్ అంక మధ్యమము కనుక్కుంటాం.
అంక మధ్యమము కనుక్కుందాం. అంక మధ్యమం ఏమవుతుంది? ఇక్కడ చూడండి సార్, ఇది ఏ, ఇది డి పెరగాలి, ఇది డి తగ్గాలి. ఇది ఉంది సిరీస్లో, ఈ వాల్యూ ఉంది. సో ఇది డి పెరుగుతుంది, ఏ ప్లస్ 2d, ఇది డి తగ్గుతుంది, ఏ మైనస్ 2d. అందుకే 5 టర్మ్స్ని ఏ మైనస్ 2d, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అని అనుకుంటాం. అదే 7 టర్మ్స్ అనుకోండి, ఫస్ట్ 7 గీతలు గీయండి, 7 గీతలు గీయండి. మిడిల్ వాల్యూ 3 టు ద లెఫ్ట్, 3 టు ద రైట్. మిడిల్ వాల్యూ ఇది ఏ, అది ఉంది. ఏపీలో అంకశ్రేణిలో 2 నంబర్ల మధ్యలో తేడా డి. ఎప్పుడు డి పెరుగుతుంది, ఎప్పుడు డి పెరుగుతుంది, ఎప్పుడు డి పెరుగుతుంది. ఇది డి పెరిగిన తర్వాత వచ్చింది, ఇది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇక్కడ మీకు కనబడకున్నా కానీ మీకు లాజిక్ ఉంటే మీరు డెవలప్ చేసుకోవచ్చు. 7 టర్మ్స్ కాబట్టి 3 టు ద లెఫ్ట్, 3 టు ద రైట్. మిడిల్ వాల్యూ ఏ, డి పెరిగింది, మళ్ళీ డి పెరిగింది, మళ్ళీ డి పెరిగింది, డి తగ్గింది, డి తగ్గింది, మళ్ళీ డి తగ్గింది. 12 టర్మ్స్ కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అవుతే ఇక్కడ చూడండి సార్, ఆరేమో టు ద లెఫ్ట్, ఆరేమో టు ద రైట్. అందరూ ఉన్నారా సార్? 6 టు ద లెఫ్ట్, 6 టు ద రైట్. మిడిల్ వాల్యూ ఇది లేదు, దాన్ని ఏ అనుకోండి. అది ఉండుంటే ఇది డి పెరుగుతుంది, ఇది డి తగ్గుతుంది. ఇది లేదు అంటే ఈ 2 నంబర్ల మధ్యలో తేడా ఎంత? 2d. 2dలు పెంచుకుంటూ రండి. ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ 5d, ఏ ప్లస్ 7d, ఏ ప్లస్ 9d. అందరూ ఉన్నారా సార్? రైట్ సైడ్ 6, 1 2 3 ఏ ప్లస్ 11d. ఇక్కడ డీలు తగ్గించుకుంటూ రండి. ఏ మైనస్ 3d, ఇలా ఇలా వెళ్తే ఏ మైనస్ 11d, ఏ మైనస్ 11d. ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. దానికి మీరు బట్టి పట్టాల్సిన అవసరమే లేదు సార్. 3 టర్మ్స్ ఇన్ ఏపీ. ఏ డి పెరిగింది, డి తగ్గింది, రైట్. 4 టర్మ్స్లో 2 మధ్యమము కనుక్కున్నాను. 2 టు ద లెఫ్ట్, 2 టు ద రైట్. మధ్యమం ఏమవుతుంది? ఏ. డి పెరుగుతుంది, డి తగ్గుతుంది, కానీ ఏ లేదు కాబట్టి డిఫరెన్స్ ఎంత? 2d. ఏ ప్లస్ డి ప్లస్ 2d, ఏ మైనస్ డి మైనస్ 2d. Everybody, I hope the idea it is very much clear.